ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ భూమి పూజకు కరీంనగర్ నియోజకవర్గం నుంచి భారీగా తరలి రావాలని గద్దర్ గలం రాష్ట్ర ఉపాధ్యక్షులు గద్దర్ విగ్రహ ప్రతిష్ఠ కమిటీ చైర్మన్ గజ్జల స్వామి పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో గద్దరు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి స్వరాష్ట్ర సాధనలో తాను ముఖ్య భూమిక పోషించారని గుర్తు చేశారు. గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే తనకు మనమిచ్చే గౌరవంగా భావించాలని కోరారు. ఈ విగ్రహం ఏర్పాటు విషయంలో కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఫీల్డ్లో ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులను ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సలహాదారులు కొరివి వేణుగోపాల్, పురేల రాములు, గజ్జల ఆనందరావు, గొర్రె రాజయ్య, రామస్వామి, మీసాల సాయిలు, గడ్డం నాగరాజు, మేడి అంజయ్య, కుక్క చంద్రమౌళి, బోగే పద్మ, ఆవారు లత, కొండ స్వరూప తదితరులు పాల్గొన్నారు. యుద్ధం నడుస్తుందా అంటే ఆ యుద్ధంలో గద్దరే ఉన్నాడనే విధంగా ఆయన గలాన్ని వినిపించడం అనేటువంటి జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలలో తిరిగి ఎమర్జెన్సీ కాలంలో ప్రచారాన్ని చేసి ప్రజలను మార్పు దిశగా ప్రయత్నం చేయడం అనేటువంటి జరిగింది. అదే రకంగా తర్వాత కాలంలో మరి తెలంగాణ ఉద్యమంలో తన వంతు బాధ్యత తీసుకొని మరి పెద్ద మొత్తంలో తెలంగాణ ఉద్యమాన్ని కదిలించడానికి కార్యరూపం చేసుకొని కాలుకు గజ్జగట్టి భుజం మీద పనిచేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మరి జనాలను సమీకరించి పెద్ద పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేసి మరి కార్యక్రమాన్ని విజయవంతమయ్యే వరకు కూడా కొనసాగింపు కార్యక్రమం జరిగింది. అదే రకంగా అంబేద్కరిజాన్ని ప్రచారం చేయడానికి, బహుజన ఉద్యమాలను ప్రేరేపణ చేయడానికి కూడా తన పాటని గలంగా పెట్టి మరి ఒక గలమే గద్దర్ గలంగా మారి ఈరోజు ఉద్యమంగా నడుస్తున్నటువంటి సమయం ఇది. వారు మరి ఒక 3 ఉద్యమాలను ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. ఒకటి విప్లవోద్యమం, భూమి కోసం, భక్తి కోసం, మన దేశ విముక్తి కోసం, దున్నేవానికి భూమి అనేటువంటి ఆ ఉద్యమాన్ని ప్రభావితం చేసినటువంటి ప్రజా కళాకారుడు, ప్రజా గాయకుడు, పోయెట్, రైటర్ అండ్ సింగర్. అదేవిధంగా మరి కారంచేడు జరిగినప్పుడు దళిత పులులమ్మ కారంచేడు భూస్వాములతోని కలబడి నిలబడి పోరు చేశారని గలమెత్తి దళిత ఉద్యమాన్ని కూడా ఎంతో ప్రభావితం చేసినటువంటి ఒక మహామనిషి. తర్వాత కాలం లోపల తెలంగాణ రాష్ట్ర డిమాండు ఉద్యమం నడిచినప్పుడు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని పలు పాటలు గలమెత్తి తెలంగాణ ఉద్యమాన్ని ప్రభావితం చేసి యావత్ తెలంగాణ ప్రజానికాన్ని మొత్తం కూడా తెలంగాణ ఉద్యమకు నడిపినటువంటి మరి గద్దర్ గారు, వారి విగ్రహం కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసే కార్యక్రమానికి కరీంనగర్ ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని చెప్పి కోరుతూ